ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి బైలేటరల్ మరియు మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏమిటి? బైలేటరల్ ట్రేడ్ అంటే రెండు దేశాల మధ్య జరిగే ట్రేడ్ని బైలేటరల్ ట్రేడ్ అని, దానికి సంబంధించి అగ్రిమెంట్స్ని బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని పిలుస్తారు. రెండుకు మించి దేశాల మధ్య ట్రేడ్ని మల్టీలేటరల్ ట్రేడ్ అని, దాని రిలేటెడ్ అగ్రిమెంట్స్ని మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని పిలుస్తాము. ఈ మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జనరల్గా రీజనల్ అగ్రిమెంట్స్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ లాంటివి. సార్క్ లాగా ఒక రీజన్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యేవి, లేదా WTO లాగా మొత్తం అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యేవి అయి ఉండొచ్చు. అలాగా మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ యొక్క స్కోప్ అనేది పెరుగుతూ ఉండొచ్చు. కానీ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మాత్రం రెండు దేశాల మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా శ్రీలంక ట్రేడ్ అగ్రిమెంట్ అనుకోండి. సో అలా రెండు దేశాల మధ్య ఉంటే దాన్ని బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని పిలుస్తారు. ఈ అగ్రిమెంట్స్ అనేవి ఆ రెండు దేశాల మధ్య ట్రేడ్ని పెంచడంతో పాటు స్ట్రాటజిక్ డెప్త్ని కూడా పెంచుతాయి. గ్లోబలైజేషన్లో భాగంగా మల్టీలేటరల్ మరియు బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి డీపెన్ అవుతున్నాయి. LPGలో గ్లోబలైజేషన్ ఉంది కదా, సో ఆ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఈ అగ్రిమెంట్స్ ఇండియా అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంది.